దొంగ కాని దొంగ. ఒక గ్రామంలో ఒక గృహస్థుకు చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో పెద్దవాడు గోవిందుడు. ఏమాత్రము చురుకుతనం కానీ గడుసుతనం కానీ లేనివాడు. మిగిలిన పిల్లలందరూ తండ్రి చేసే పనులకు ఏదో విధంగా సహాయపడేవాళ్ళు. గోవిందుడే ఏ పని చెయ్యకపోయేవాడు. చూసి చూసి ప్రాణం విసిగి, నువ్వు తిండికి దండి, పనికి మొండి, నీ వల్ల ఒక్క పని కూడా కాదు, ఏం పుట్టుక పుట్టావు అని నానా మాటలు అనేవాడు తండ్రి. తండ్రి తిట్టినందుకు గోవిందుడికి అభిమానం వచ్చింది. వాడు తన గొంగళి తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. పలానా చోటు అని చూసుకోకుండా కాళ్ళు తీసుకుపోయినట్టు నడిచి చీకటి పడేసరికి వాడొక అరణ్యం మధ్య చిక్కుకున్నాడు. ఆ రాత్రి వాడు అరణ్యంలోనే గడపవలసి వచ్చింది. పడుకునే చోటు కోసం వాడు చుట్టూ చూస్తుండగా ఒక మహావృక్షం మానులో ఒక పెద్ద తొర్ర కనిపించింది. గోవిందుడు ఆ తొర్రలోకి ఎక్కి గొంగళి కప్పుకొని వెచ్చగా నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ ఏదో అలికిడి అయి వాడికి నిద్రాభంగం అయ్యింది. వాడు మెల్లగా గొంగళిని తన ముఖం మీది నుంచి తొలగించి బయటికి చూశాడు. వాడు పడుకున్న చెట్టుకు ఎదురుగానే ఇద్దరు దొంగలు చిన్న బుడ్డి దీపం వెలుగులో తాము తస్కరించిన నగలను చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక దొంగ ఒక వజ్రాల హారాన్ని పైకెత్తి, మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఈ హారం ఒక్కటే ఒక ఎత్తు, దీన్ని కాజేయడానికి నా నేర్పంతా వినియోగించాను. రాజకుమార్తెకు నిద్ర చెడగొట్టకుండా ఏదో ఉపాయంగా తీయవలసి వచ్చింది. అదృష్టం బాగుంది, ఆమె లేవలేదు అన్నాడు. వాళ్ళ సంభాషణను బట్టి వాళ్ళు ఆ నగలన్నీ రాజభవనం నుంచి దొంగిలించినట్టు గోవిందుడు తెలుసుకున్నాడు. నగలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. వాడా దొంగలను నగలను తన్మయత్వంతో చూస్తుండగా చల్లగాలికి తుమ్ము వచ్చింది. ఆపుకోలేక గోవిందుడు 2 తుమ్ములు తుమ్మాడు. దొంగలు భయంగా చెట్టు తొర్రకేసి చూశారు. అందులో వాళ్లకు నల్లని కంబళి తప్ప ఇంకేమీ కనిపించలేదు. అమ్మయ్యో ఎలుకబంటి అని వాళ్ళిద్దరూ తమ నగల మూటను అక్కడే వదిలి పారిపోయారు. గోవిందుడు చెట్టు తొర్రలో నుంచి దిగివచ్చి దొంగలు వదిలిపోయిన నగలను మూటగట్టుకొని, ఈ నగలు పోయినందుకు పాపం రాజుగారు ఎంత బాధపడుతూ ఉంటారో ఏమో, వీటిని వారికి తిరిగి అప్పగిచ్చేద్దాం అనుకుని బయలుదేరాడు. వాడు కొంత దూరం నడిచాక తెల్లవారింది. దారి తెలుసుకుంటూ కొంత పొద్దెక్కేసరికి వాడు రాచనగదు చేరుకొని ద్వారపాలకుడితో, నేను రాజుగారిని చూడాలి అన్నాడు. ద్వారపాలకుడు వాణ్ణి ఎగాదిగా చూసి, నీకు రాజుగారితో పనేంటి అని అడిగాడు. రాజుగారింట దొంగతనం జరిగిన సొమ్ము తెచ్చాను, దాన్ని తిరిగి ఇవ్వాలి అన్నాడు గోవిందుడు. ద్వారపాలకుడు అటుగా వచ్చిన మరొక భటుణ్ణి తన స్థానంలో కొంచెం సేపు ఉండమని చెప్పి గోవిందుడి వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకుపోయి, రాజుగారు వేటకు వెళ్ళారు, హాయిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకో, తర్వాత నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకుపోతానులే అన్నాడు. అమాయకుడైన గోవిందుడు వాడి మాటలు నమ్మి వాడిచ్చిన మత్తు భోజనం తిని ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. ద్వారపాలకుడు వాడి మూట తీసి దాచిపెట్టి వాడిని ఒక నిర్జన ప్రదేశంలో పడేశాడు. సూర్యాస్తమయం వేళకు గోవిందుడు మేల్కొన్నాడు. వాడు నీరసంగా లేచి కొంత దూరం నడిచి ఒక ముసలమ్మ ఉండే గుడిసె చేరుకొని ఒళ్ళంతా మంటలెత్తుకుంటుండటం చేత దాహం అడిగాడు. ముసలమ్మ వాడికి మంచినీళ్ళు ఇచ్చి, వాడి కథంతా విని, మంచి బుద్ధి గలవాడివి, నీ తండ్రి నిన్నెందుకు అట్లా తిట్టిపోయాలి, నా దగ్గర ఉండిపో బాబు, నా మనవడివనుకుంటాను అన్నది. ఆ రాత్రి ద్వారపాలకుడు ఇంటికి చేరే లోపలనే వాడి భార్య మూటలోని నగలన్నీ తీసి చూసింది. మహా ముచ్చటపడింది. వాటిలో నుంచి వజ్రాల హారం తీసుకొని మెడలో కూడా వేసుకుంది. ద్వారపాలకుడు ఇంటికి వస్తూనే తన భార్య మెడలో హారం చూసి, కొంప ముంచావు, ఈ నగలన్నీ రాజుగారివి, ఆ హారం వేసుకొని ఎవరికన్నా కనిపించావంటే నీ పీక నా పీక కూడా తెగిపోతాయి అన్నాడు.
లేదు లేదు, ఇంట్లోనే వేసుకుంటాను అన్నది భార్య. ఆమె ఆ రాత్రల్లా దాన్ని తన మెడలోనే ఉండనిచ్చి మర్నాడు ఉదయం తలంటుకోబోతూ తీసి ఒక చోట పెట్టింది. కొంచెం సేపు అయ్యాక ఆమె కొడుకు 3 ఏళ్లవాడు రొట్టె పట్టుకుని వచ్చాడు. ఆ హారాన్ని చూసి దాన్ని కూడా రొట్టెతో బాటే చేతిలోకి తీసుకొని వసారాలోకి పోయాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక కాకి వచ్చి వాడి చేతిలో ఉన్న రొట్టెను, దానికి చిక్కుకొని ఉన్న హారాన్ని కూడా తన్నుకుపోయింది. అది తిన్నగా వచ్చి సమీపంలోనే ఉన్న ముసలమ్మ గుడిసె మీద వాలింది. గుడిసె బయట నిలబడి ఉన్న గోవిందుడు కాకి ముక్కున ఏదో నగ వెళుతుండటం చూశాడు. వాడు కాకి తిరిగి ఎగిరిపోయిన దాకా ఆగి ఇంటి కప్పెక్కితే హారం కనిపించింది. అది రాజుగారు పోగొట్టుకున్న నగలలో హారమే. దాన్ని తీసుకొని వాడు మళ్ళీ రాజభవనాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ద్వారం వద్ద నిన్నటి మనిషే ఉన్నాడు. గోవిందుడు దాన్ని తీసి ద్వారపాలకుడికి చూపిస్తూ, రాజుగారు నిన్న వేటకు వెళ్ళారన్నావు. నేను తెచ్చిన మూట రాజుగారికి ఇచ్చే ఉంటావు. కానీ ఆ మూటలోని ఈ హారం చూడు, కాకి ఎత్తుకొచ్చింది. ఇది రాజుగారికి ఇంకా చేరలేదు అన్నాడు. ద్వారపాలకుడు దిగ్భ్రాంతుడై మరుక్షణం యుక్తిగా దొంగ దొంగ అని అరిచి గోవిందుణ్ణి పట్టుకున్నాడు. రాజభటులు మూగారు. వీడే రాజుగారింట దొంగతనం చేసినది. ఇదిగో వజ్రాల హారం అన్నాడు ద్వారపాలకుడు. రాజభటులు గోవిందుణ్ణి పెడరెక్కలు విరిచిపెట్టి రాజుగారి వద్దకు తీసుకుపోయారు. గోవిందుడు జరిగిందంతా చెప్పి పూసగుచ్చినట్టు చెప్పాడు. రాజుగారికి ద్వారపాలకుడి మోసం స్ఫురించింది. ఆయన వెంటనే వాడి ఇంటికి రాజభటులను పంపి ఇల్లు సోదా చేయించగా రాజుగారి ఇంట పోయిన మిగిలిన నగలన్నీ దొరికాయి. రాజుగారు ద్వారపాలకుడికి తగిన శిక్ష ఇచ్చి గోవిందుడికి మంచి బహుమానం ఇచ్చి తన కొలువులో పెట్టుకున్నాడు. గోవిందుడు తనకు వచ్చిన బహుమానాన్ని ముసలమ్మకు ఇచ్చేశాడు. ముసలమ్మ మంచి ఇల్లు ఏర్పాటు చేసుకొని గోవిందుణ్ణి తల్లి కన్నా ఎక్కువగా చూస్తూ తను జీవించినంత కాలము సాకింది. కథ సమాప్తం.